మనకేం ఓకేనా. పాండాస్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా. వాట్ ఈస్ పాండాస్? పాండాస్ మనం ఎందుకు యూస్ చేస్తాం? పాండాస్ మనం ఎందుకు యూస్ చేస్తాం? ఓకేనా. దీంట్లో తెలుసుకుందాం ఈరోజు. ఓకేనా. క్లియర్ గైస్ ఎవరి వన్? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. వన్స్ అగైన్ మై వాయిస్ ఈస్ క్లియర్. ఓకే Yes, గైస్. sir. ఓకే గైస్. మన పాండాస్లో ఏం చేస్తామంటే డేటా సెట్ అనేది దీంట్లో డేటా సెట్ ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా. డేటా సెట్స్ ఇన్సర్ట్ చేసి దీంట్లో మనం డేటాని క్లియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలైజ్ చేస్తాం. ఓకేనా. డేటాని అనలైజ్ చేస్తాం. నెక్స్ట్ డేటాలో ఏమన్నా అన్వాంటెడ్ డీటెయిల్స్ ఉంటే దాన్ని క్లియర్ చేస్తాం. క్లియరింగ్ చేస్తాం. చెప్తాను. అవును. నెక్స్ట్ ఏం చేస్తాం? డూప్లికేట్ వాల్యూస్ ఏమైనా ఉంటే క్లియర్ చేసి లాస్ట్ మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తాం మనకున్న కావాల్సిన డేటాని. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు అనలైజ్ చేస్తామంటే ఒక డేటా సెట్ తీసుకుని దాంట్లో ఏమున్నా తెలియాలి కదా మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సెట్ తీసుకుంటే సరిపోతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఏమేమి ఉన్నాయి, రోస్లో ఏమున్నాయి, కాలమ్స్లో ఏమున్నాయో మనం అనలైజ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం? దాంట్లో అన్వాంటెడ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే, మనకు నీట్ లేని డీటెయిల్స్ ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేస్తాం. తర్వాత సపోజ్ డేటా ఉంటుంది దానికి మనకు నీడ్, కానీ దాంట్లో డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి. డూప్లికేట్ వాల్యూస్ అంటే రిపీట్ అయిన మళ్ళీ రిపీట్ అయితే మనం ఏం చేస్తాం? రిమూవ్ చేయాలి కదా. రిమూవ్ చేస్తాం. ఓకేనా. ఈ మనం దీంట్లో ఇది చేస్తాం. గైస్ మీ మైక్స్ అని ఆఫ్ చేసుకోండి ఎవరు. ఐఎమ్ ఆడిబుల్ గైస్. నేను చెప్పింది అర్థమైందా? అందరూ అన్మ్యూట్ చేసుకోండి. సరే మ్యూట్ చేసుకోండి మైక్స్ అన్ని. ఓకేనా. మనం ఏం చేస్తాం? ఒక డేటా సెట్ తీసుకుని దీంట్లో అనలైజ్ చేసి క్లియరింగ్ డూప్లికేట్ వాల్యూస్ ఉంటే డూప్లికేట్ వాల్యూస్ని షార్ట్ చేస్తాం, తీసేస్తాం. సపోజ్ మీకు దీంట్లో మనకి అను స్పేసెస్ అంటే ఏమైనా స్పేసెస్ ఉంటే దాన్ని మనం ఫిల్ చేస్తాం బై యూజింగ్ ఫిల్ నా అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఫంక్షన్. ఆ యూస్ చేసి మనం డేటాని ఫిల్ చేస్తాం. ఓకేనా. దీంట్లో మనం ఒక డేటాని షార్ట్ అలా చేయాలి. మనం ఇప్పుడు నంపైలో మనం ఏం చేస్తాం? షార్టింగ్ చేస్తాం కదా, దీంట్లో కూడా షార్టింగ్ చేస్తాం డేటాని రోస్ వైజ్ కాలం వైజ్. ఓకేనా. అలాగే మ్యానిపులేషన్ ఆల్రెడీ చెప్పాను, మ్యానిపులేషన్ చేస్తాం. ఓకే. యాడింగ్ కాలమ్స్ యాడ్ చేయడమేనా. ఓకేనా. మ్యానిపులేట్ చేస్తాం. నెక్స్ట్ మనం దీంట్లో కూడా స్లైసింగ్ అంటే మనకి డేటా స్లైసింగ్ అంటే ఏంటి? సపరేట్ చేయడం కదా. మనకి ఏం కావాలి ఆ డేటాని కాల్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఇండెక్స్ స్లైసింగ్ అని ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మనం డేటాను కాల్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి, రోజ్ వైజ్ కావాలా, కాలం వైజ్ కావాలా అంతా మనం దీంట్లో యాక్సెస్ చేసుకుంటాం. ఓకేనా. ఈ మొత్తం మనకి ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఓకేనా. మ్యానిపులేషన్ అంతా మనం దీంట్లో చేస్తాం. ఓకేనా. ఈ ప్రాసెస్ చేస్తాం దీంట్లో. మనకి దీనివల్ల యూజ్ ఏంటి? ఒక డేటా సెట్ని కావాల్సిన కంటెంట్ అంతా మనం తీసుకుని డిస్ప్లే చేస్తాం. ఓకేనా. దీంట్లో లాస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాం? డేటాని తెచ్చుకుంటాం కదా. లాస్ట్ మళ్ళీ డేటా మ్యానిపులేషన్ చేసిందంతా మనం ఇన్సర్ట్ చేయాలి కదా, అంటే అప్డేట్ చేయాలి కదా. మనం లాస్ట్ అప్డేట్ చేస్తాం దేంట్లోకి? ప్రీవియస్ ఉన్న ఇండెక్స్ డేటా సెట్లోకి ఇప్పుడు మనం అప్డేట్ చేసిన డేటా సెట్ మొత్తం అప్డేట్ చేస్తాం. ఓకేనా. మనకి ఈ ప్రాసెస్ అని దీంట్లో నేర్చుకుంటాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సెట్లో ఏమున్నది అనలైజ్ చేస్తాం. నెక్స్ట్ అన్వాంటెడ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తాం. నెక్స్ట్ డూప్లికేట్ వాల్యూస్ ఉంటే అదైనా రిమూవ్ చేస్తాం, లేకపోతే దాన్ని దాంట్లో ఉన్న రీప్లేస్ చేయడం అయినా చూస్తాం బై యూజింగ్ ఫిల్ నా అని చెప్పేసి కాన్సెప్ట్ యూస్ చేసి ఫిల్ చేస్తాం. లేకపోతే అది కూడా వద్దనుకుంటే వీ కెన్ యూజ్ డ్రాప్ నా. ఇది యూజ్ చేస్తే మనకి ఆ కంటెంట్ అన్నది రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. క్లియర్ గైస్. నెక్స్ట్ మనకు వచ్చిన దాటిని షార్ట్ ఆర్డర్లోకి ఎలా మార్చుకోవాలి డేటా బై యూజింగ్ కాలమ్స్ అండ్ కాలమ్స్ బేస్ చేసుకుని మనం వాల్యూ షార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత మ్యానిపులేట్ చేయొచ్చు. మ్యానిపులేట్స్లో మనకి ఏమొస్తాయి?
ఎడిషన్, యాడింగ్ ఆర్ రిమూవింగ్. ఓకేనా, ఈ రెండు ఉంటాయి మ్యానిపులేట్లో. ఓకేనా, ఇవన్నీ మనకి ఇది మెయిన్ మన కాన్సెప్ట్ మాట. పాండస్లో ఏం పాండస్లో ఏం చేస్తామని దీంట్లో మనకి ఇవి వస్తాయి: ఫిల్నా, డ్రాప్నా, షార్టింగ్, మ్యానిపులేటింగ్. ఓకేనా, దీని స్లైసింగ్, అప్డేటింగ్ మొత్తం అనేది దీంట్లోకి వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ దీని కాన్సెప్ట్ అయిన తర్వాత ఎక్సెల్ షీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ గైస్? ఓకేనా, దీంట్లో మనకి లెవెల్ వైజ్ అంటే మీకు లెవెల్ వైజ్ అని కాదు, ఒక బేసిక్ లెవెల్ వరకు, ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మనం ఏం చేస్తాం, ఎక్సెల్ షీట్లో డేటాను ఎలాగ ఇన్సర్ట్ చేయొచ్చు. మీ దగ్గర ఎక్సెల్ షీట్లో డేటా లేదు కానీ మీకు తెలుసు ఒక బుక్ ఫార్మాట్లో, ఒక రికార్డ్ ఫార్మాట్ మీ దగ్గర డేటా ఉంది, దాన్ని ఎక్సెల్ షీట్లో ఎలా స్టోర్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు సపోజ్ అందరి దగ్గర మీకు డేటా సెట్లో ఉండాలని రూల్ ఏం లేదు, లేకపోతే డేటాబేస్లో ఉండాలని రూల్ ఏం ఉండదు కదా. డేటా అన్నది కొన్ని మంది దగ్గర రికార్డ్స్లో ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్స్ ఏం చేస్తారు, రికార్డులో సైన్ చేస్తారు, మీ ఈ టైంలో మీరు వచ్చారు, ఈ టైంలో వెళ్ళి వాళ్ళ దగ్గర ఏముంటుంది, రికార్డులో అంటే ఒక బుక్ ఫార్మాట్లో డేటా స్టోర్ చేసుకుని ఉంటాం. సపోజ్ మీ కాలేజీలో లీవ్ లెటర్ రాస్తారు, వెళ్ళిపోవాలనుకుంటారు బయటికి, గేట్ దగ్గర ఏం చేస్తే ఇన్ టైం రాస్తారు, అవుట్ గోయింగ్ టైం రాస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఏముంటుంది, రికార్డ్ అన్ని బుక్లో స్టోర్ అయి ఉంటుంది. మనం ఎక్సెల్ షీట్లో ఆ బుక్లో ఉన్న డేటా మొత్తం ఎక్సెల్ షీట్లో మనం స్టోర్ చేస్తాం. ఓకేనా, దానికోసం మనం ఎక్సెల్ తీసుకుంటాం. దీంట్లో కూడా మనం ఎక్సెల్ షీట్లో మ్యానిపులేట్ చేయొచ్చు, అన్వాంటెడ్ డీటెయిల్స్ ఉన్నట్టు తీయచ్చు. అంటే మనం ఎక్సెల్ షీట్లో మనం ఎంటర్ చేసినప్పుడు అన్వాంటెడ్ డీటెయిల్స్ కూడా రావచ్చు కదా. మనం దీంట్లో కూడా రిమూవింగ్ నేర్చుకుంటాం, అన్వాంటెడ్ డేటా క్లియర్ చేస్తాం. అలాగే దీంట్లో సమ్ చేయొచ్చు. మనం మధ్యది సమ్ మనం క్యాలిక్యులేట్ చేయలేం కదా, రో వైజ్ సమ్ చేయొచ్చు, కాలం వైజ్ కూడా సమ్ చేయొచ్చు. మీన్ కూడా రో వైజ్ కనుక్కోవచ్చు, కాలం వైజ్ కూడా మీన్ కనుక్కోవచ్చు. ఓకేనా, మనం అన్ని దాంట్లో నేర్చుకుంటాం. హెచ్ లుక్, వి లుక్ అని ఉంటాయి కాన్సెప్ట్స్ కూడా, అవి కూడా నేర్చుకుంటాం. ఓకేనా, మన డేటాని రిప్రజెంట్ ఎలా చేయాలి ఎక్సెల్ షీట్లో సంథింగ్ మనం దీంట్లో కూడా చూసుకుంటాం. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఇంకొకరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం మెయిన్గా చేసేది పాండాస్లో 3 ఒక డేటా సెట్ డౌన్లోడ్ చేసుకుంటాం, అనలైజ్ చేయడం, దాంట్లో అన్వాంటెడ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయడం, తర్వాత డూప్లికేట్ వాల్యూస్ ఉంటే రిమూవ్ చేయడం, నెక్స్ట్ దాన్ని అప్డేట్ చేయడం. ఓకేనా, అంటే ఆల్రెడీ ఇన్సర్ట్ అయిన డేటా సెట్లో ఇప్పుడు మనం అప్డేట్ చేసిన డేటా సెట్ అంతా అప్డేట్ చేయాలి కాబట్టి మనం దాంట్లో అప్డేట్ చేస్తాం. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఓకేనా, ఈ టాపిక్స్ అన్ని దీంట్లోకి వస్తాయి. క్లియర్ గైస్? ఓకే, కంటిన్యూ అవుదామా? మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, డేటా అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటా సెట్ కదా. ఫస్ట్ ఈరోజు డేటా సెట్ గురించి చూద్దాం. క్లియర్ గైస్? వాట్ ఈస్ డేటా సెట్? డేటా సెట్లో ఏ ఫార్మాట్స్ ఉంటాయి, ఒక డేటా అనేది ఏ ఫార్మాట్లో ఉంటుందో చూపిస్తాను, దీంట్లో చెప్తాను. ఓకే, మనకి మెయిన్గా పాండాస్లో డేటాస్ అనేవి 2 ఫార్మాట్స్ ఉంటాయి. ఓకే, ఒకటి సిరీస్ అండ్ డేటా సెట్ ఫార్మాట్. ఓకేనా, దీన్ని సెట్ అనరు, డేటా ఫ్రేమ్ అంటారు. ఓకేనా, డేటా ఫ్రేమ్. ఓకే, ఈ ఫార్మాట్లో ఉంటాయి డేటా అనేది. ఓకేనా, మనం ఈ 2 ఫార్మాట్స్లో డేటా అనేది యాక్సెస్ చేసుకుని రన్ చేస్తాం పాండాస్లో. ఓకేనా, మన డేటా ఫ్రేమ్లో ఏ ఫార్మాట్ ఉంటాయి, డేటా ఫ్రేమ్ అంటే డేటా సెట్స్ ఉంటాయి, దీంట్లో సిరీస్ అనే డేటాస్ ఉంటాయి. ఓకేనా, ఈరోజు ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, మనం ఒక డేటా సెట్ని ఎలా కాల్ చేస్తాం పాండాస్లో. ఓకేనా, రేపు నుంచి మ్యానిపులేట్ ఎలా చేయాలి, యాక్సెస్ ఎలా క్లియర్ చేయాలి రేపు చూద్దాం. ఓకేనా, ఈరోజు మనకి ఏంటి, ఒక డేటాని ఎలా తెచ్చుకోవాలి, డేటా టైప్స్, డేటా ఎలా ఏమేమి ఫార్మాట్స్లో ఉంటాయి ఈరోజు చూద్దాం. ఓకేనా, క్లియర్ గైస్? వి గో టు, మనకి ఎక్కడికి వెళ్ళాలి అనుకుందాం. మనకి దీంట్లో డిఫాల్ట్గా ఉంటుందని చెప్పాను కదా. లేదు మనకి ఐడియల్లో రన్ చేయాలనుకుంటే వీ క్యాన్ పిప్ ఇన్స్టాల్ అని కీవర్డ్ యూస్ చేయాలి. ఓకేనా, పిప్ ఇన్స్టాల్, పిప్ ఇన్స్టాల్ ఏమి యూస్ చేస్తారు, పాండాస్. ఓకేనా, ఇది ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా, ఎలాగ ఇన్స్టాల్ చేస్తారు, మీరు ఇంతకుముందు ఐడియాలో ఎక్కడ ఇన్స్టాల్ చేస్తుంది దాని పాత్ ఉంటుంది కదా, ఆ పాత్ దేంట్లో కాల్ చేయాలి, కమెంట్ ప్యాన్లో కాల్ చేస్తే వస్తుంది. దాని తర్వాత మనం ఈ కోడ్ అనేది యూస్ చేయాలి. ఓకేనా, ఈ కమాండ్ అనేది యూస్ చేయాలి, పిప్ ఇన్స్టాల్ అని. అప్పుడు మనకి ఏమవుతుంది, ఐడియల్లో పిప్ అనేది మొత్తం పాండాస్ అని మొత్తం లైబ్రరీ సహా ఇన్స్టాల్ అవుతుంది. మనం దాన్ని ఏం చేస్తాం, ఇంపోర్ట్ అనే కీవర్డ్తో వీ కెన్ యాక్సెస్. ఓకేనా, క్లియర్ గైస్? మీకు అది కూడా చూపిస్తాను. ఓకేనా, నాట్ వరీస్.
మీరు మెయిన్గా అందుకనే మీకు అనుకుండా దాన్ని ఇన్స్టాల్ చేసుకోమన్నాను, ఎందుకంటే డిఫాల్ట్గా మనం అన్ని లైబ్రరీస్ అనేది జూపిటర్ నోట్బుక్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఓకే గైస్, 1 minute. ఇప్పుడు మనం ఏం చేస్తాం, న్యూ న్యూ ఓపెన్ చేసి, సారీ, క్లిక్ న్యూ పైథాన్. ఓకేనా, పైథాన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనకి జూపిటర్ నోట్బుక్ అనేది చూపిస్తుంది. దీంట్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఇంపోర్ట్ ఇంపోర్ట్ పాండాస్. ఓకే, పాండాస్ షార్ట్ నేమ్ మీకు మీ ఇష్టం వచ్చి నేమ్ పెట్టుకోవచ్చు. ఓకేనా, పీడీ అని పెడుతున్నాం. ఓకేనా, షార్ట్ కట్. ఓకేనా, ఇంపోర్ట్ అయిందో చెక్ చూద్దాం. మనం ఏం చేయాలి, రన్ చేయాలి. ఇంపోర్ట్ అయింది. మనకి ఏమైనా ఎర్రర్ వస్తే ఎర్రర్ చూపిస్తుంది ఇంపోర్ట్ అవ్వలేదని. ఓకేనా, క్లియర్గా. సపోజ్ నేమ్ అనేది మిస్టేక్ ఇస్తాను, ఏమవుతుందో చూద్దాం. ఇట్ క్యాన్ త్రో ఎర్రర్. అసలు ఈ మాడ్యూల్ అనేది లేదని చూపిస్తుంది, అందుకే ఎర్రర్ త్రో అయింది. ఎస్ పెడితే ఫుల్ నేమ్ కదా, ఇంపోర్ట్ అయింది. ఓకేనా, తర్వాత ఇక్కడ నుంచి మనం డేటా సెట్ ఎలాగ ఇన్స్టాల్ చేయాలో, డేటా కాల్ చేసుకోవాలి, మనం దీంట్లో చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఏ ఫార్మాట్లో ఉంటుందని చెప్పాను, 2 ఫార్మాట్స్ కదా. ఫస్ట్ వన్ ఏంటి, సిరీస్. సిరీస్ డేటా సెట్ ఎలాగ ఉంటుందో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ వేరియబుల్లో ఒక ఎక్స్ అనే వేరియబుల్లో డేటా స్టోర్ చేసుకుంటా లిస్ట్లో. ఓకేనా, 10 ఈ సిరీస్ ఫార్మాట్లో ఇస్తాను డేటా అంతా, 20, 30, 40. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఏ అనే వేరియబుల్లో మనకేంటి పీడీ డాట్ సిరీస్ అని ఇస్తాం. ఓకేనా, సిరీస్ మనకు డేటా ఎక్కడ ఉంది, ఎక్స్లో ఉంది. ఓకేనా, ప్రింట్ సారీ ప్రింట్ ఎక్స్. ఓకే, సారీ, ఓకేనా, సరే కామాస్ ఇవ్వాలి కదా. పీడీ షార్ట్ కట్ యాజ్ నేమ్ యాజ్. ఓకే, షార్ట్ కట్. ఓకే, ఇక్కడ మీకు డేటా అనేది సిరీస్ ఫార్మాట్లో చూపించింది. ఓకేనా, ఎస్ అనేది క్యాపిటల్ ఇవ్వాలి. అలాగే డేటా ఫ్రేమ్లో కూడా డి అనేది ఎఫ్ అనేది క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి. ఓకేనా, నువ్వు అలా మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి, నాకు ఇండెక్స్ వైజ్ కాల్ చేసింది. ఇక్కడ ఏంటి, ఇండెక్స్ 0లో ఏముంది, 10 అనే వాల్యూ స్టోర్ అయింది. నెక్స్ట్ 1 ఇండెక్స్లో 20 వాల్యూ స్టోర్ అయింది. 2 ఇండెక్స్లో 30 వాల్యూ. ఒక సిరీస్ ఫార్మాటే కదా, ఇండెక్స్ కూడా సిరీస్ ఫార్మాట్లో స్టోర్ అయింది కదా, ఇలా స్టోర్. సపోజ్ నాకు ఇండెక్స్ వాల్యూస్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఆ ప్లేస్లో ఏబిసి ఇవ్వాలనుకుంటున్నాను. ఇండెక్స్, ఓకేనా, ఏ కామా బి కామా సి ఇలా డిక్లేర్ చేశాను. నాకు 4 కదా, డి డిక్లేర్ చేశాను. చూద్దాం, రన్ ఇండెక్స్ డాట్ ఏమైనా వేరియబుల్ యూస్ చేశాను కదా, వీ కెన్ యూస్ రో రీప్లేస్ చేస్తాను వాల్యూస్ తోటి. ఓకే, సారీ ఇది కూడా అలాగే ఇచ్చింది. 1 2 ఓకే, క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బి క్యాపిటల్ సి క్యాపిటల్ డి చేస్తున్నాం. ఓకేనా, సారీ. ఓకే, రన్ చేస్తాను. ఏ ఇస్ నాట్ డిఫైన్డ్ అని చూపిస్తుంది. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మాకు సిరీస్ ఇక్కడ అర్థమైందా, మన సిరీస్ ఫార్మాట్ డేటా ఎలా స్టోర్ అవుతుంది అనేది మన ఇండెక్స్ వైజ్ మార్చుకోవచ్చు. ఓకేనా, 1 minute చూపిస్తాను మీకు సిరీస్ ఎలా స్టోర్ అవుతుంది డేటా. 1 minute ఎక్స్ట్రా చేంజ్ చేస్తాను, ఏమైనా డౌట్స్ వస్తాయి, సారీ. క్లియర్ గైస్, జస్ట్ ఇక్కడ ఇండెక్స్ ఉంటుంది. మనం ఇండెక్స్ సరిగ్గా కాల్ చేయకపోయినా ఇట్ క్యాన్ త్రో ఎర్రర్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది అరెస్ట్లో తీసుకున్నాం సిరీస్ డేటా. మనకి ఇదిగోండి,
ఈక్వల్ టు అని డిక్లేర్ చేయలేదు నేను. ఓకే ఓకే, మనం ఎక్కడ మిస్టేక్ చేసామంటే చూడండి, మనకి ఏంటి నేమ్స్ అనే మనం ఎప్పుడు స్ట్రింగ్స్ కదా, యూ క్యాన్ డిక్లేర్ స్ట్రింగ్స్. ఓకేనా, మనం ఇది మిస్టేక్ చేసాం. ఓకే, మనం ఇలా డిక్లేర్ చేస్తాం. ఓకేనా, ఇట్ రన్ చేస్తే చూడండి, ఆ నేమ్స్లో మనకి రీప్లేస్ అవుతాయి. క్లియరా? మనం ఇక్కడైతే మనం నేమ్స్ కాదు నేమ్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమొచ్చు, నేమ్ అని ఇవ్వచ్చు. ఈ ప్లేస్లో నేను తీసేసి నేమ్ అని కాల్ చేస్తా. ఏమవుతుంది, నేమ్ అనేది రీప్లేస్ అవుతుంది సిరీస్ ఫార్మాట్. ఓకేనా, కావాలంటే మనం పైన కూడా ఇచ్చుకోవచ్చు. సిరీస్ ఫార్మాట్ ఇలా ఉంటుంది డేటా అనేది. ఓకేనా, క్లియర్ గైస్? మనకు కావాలంటే లిస్ట్, ఇప్పుడు మనకి ప్రీవియస్గా ఏం యూస్ చేసాం, లిస్ట్ టబుల్ యూస్ చేసాం కదా, డిక్షనరీ అన్ని మనం దీంట్లో యూస్ చేసుకోవచ్చు. డిక్షనరీ అంటే ఏంటి, కీస్ అండ్ వాల్యూస్లో ఉంటాయి. కీ అంటే ఏంటి, మన నేమ్స్, మనం మనం ఏమి ఇచ్చుకున్నామో వాల్యూస్ దాన్ని బట్టి కీస్ ఇస్తాం, వాల్యూస్ స్టోర్ చేస్తాం. ఆ కీస్ అని మనం ఇక్కడ కాల్ చేసుకొని ఇక్కడ వాల్యూస్ కూడా కాల్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం అలా యూస్ చేయొచ్చు. క్లియర్ గైస్? మన సిరీస్ ఫార్మాట్ అనేది ఇలా యూస్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, డేటా కదా. మనం డేటా ఎక్కడ డౌన్లోడ్ చేయమని చెప్పాను, దీనిలోకి వెళ్తే దీంట్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి మీరు ఓన్గా. ఓకేనా, అకౌంట్ క్రియేట్ చేయకూడదు కదా, లాగిన్ అవ్వదు. నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి డేటా సెట్ అని చూపించింది. ఇక్కడ చూడండి నా నేమ్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకి కంటెంట్ డేటా సెట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, యాపిల్ గురించి నాకు 1980 నుంచి 2016 వరకు డేటా సెట్, దాని గ్రోత్ ఎలాగ ఉందో అలా. ఓకేనా, ఇవన్నీ మన డేటా సెట్స్ ఇక్కడ దొరుకుతాయి. ఓకేనా, లివర్స్ గురించి, ప్యాన్స్ గురించి, లేకపోతే ట్రీస్ గ్రోత్ గురించి మనకి ఏదైనా డేటా సెట్ తీసుకోవచ్చు. లేకపోతే యానిమేషన్ సిరీస్ ఎంత డెవలప్ అయింది. ఓకేనా, ఇవన్నీ డేటా సెట్స్ ఇక్కడ దొరుకుతాయి. ఓకేనా, ఇవన్నీ లేకపోతే షాపింగ్, ఈ కామర్స్ వెబ్సైట్, హ్యూమన్ క్లోజ్ గురించి అన్ని డేటా సెట్స్ దీని ఒక దాంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడ రైట్ క్లిక్ చేసి, ఓకేనా, క్లిక్ చేస్తే కంటిన్యూ విత్ గూగుల్, ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఐ కెన్ యాక్సెస్. ఓకేనా, 1 minute గైస్. ఇక్కడ చూడండి డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, క్లిక్ హియర్. 1 minute. ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది చూడండి. ఇక్కడ ఈ డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, డేటా సెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇది చూడండి, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, సిఎస్వి ఫార్మాట్లో ఉంది. ఓకేనా, మనకు డేటా ఏ ఫార్మాట్లో ఉంటుంది నేను చెప్పాను, ఉంటే ఎక్సెల్ ఫార్మాట్ లేకపోతే సిఎస్వి ఫార్మాట్. ఓకేనా, 2 ఫార్మాట్స్లో ఉంటాయి డేటా అనేది. ఓకే, ఎక్సెల్ ఆల్రెడీ మీకు తెలుసు, రోస్ అండ్ కాలమ్స్లో ఉంటాయి. ఓకేనా, సిఎస్వి అంటే కామా సపరేటెడ్ వాల్యూస్. ఓకేనా, ఫుల్ ఫామ్ ఇది. ఓకేనా, కామా సపరేటెడ్ వాల్యూస్ అంటే మనకి డేటా మొత్తం కామాస్తో సపరేట్ అయ్యి ఉంటుంది. ఓకేనా, ఇండెక్స్ మనకి ఎలా స్టోర్ అయి ఉంటుంది ఎక్సెల్ షీట్లో గైస్. ఒకసారి ఎక్సెల్ ఓపెన్ చేస్తాను చూడండి. ఓకే, ఇలా ఈ ఫార్మాట్లో ఉంటుంది కాలమ్స్ అన్ని. అదే సిఎస్వి ఫార్మాట్స్ అంటే కామాస్తో ఇండికేట్ అయి ఉంటుంది. ఓకేనా, డేటా మొత్తం. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఎక్సెల్ షీట్, ఇప్పుడు సిఎస్వి షీట్, ఈ రెండు చూపిస్తాను మీకు ఎలాగుంటుంది అనేది. ఓకేనా, డౌన్లోడ్స్ నాకు డౌన్లోడ్ అయ్యి ఉన్నాయి కదా, డౌన్లోడ్స్కి వెళ్తా. ఇదేంటి, ఇది కూడా చూడండి మనకు కామా సెపరేట్ వాల్యూస్తోనే వచ్చింది. ఓపెన్ చేస్తా. 1 minute. ఇదిగోండి మన డేటా. ఓకేనా, ఐడీస్ ఇవన్నీ మనకి ఐడీస్తో అన్ని పెద్ద పెద్ద ఐడీస్ వచ్చినాయి. అంటే ఒక 10 digits 20 digits నెంబర్స్ ఉంటాయి. అందుకే మనకి ఇలా చూపించింది. నాకు ఐడీస్తో పని లేదంటే మనకి ఈ రిమూవ్ చేస్తాం. ఓకేనా, చూడండి టైటిల్స్ కూడా అక్కర్లేదంటే టైటిల్ కావాలి కదా, మూవీస్ టైటిల్స్ అయ్యి అలా. రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ అయింది, మూవీ రేటింగ్ ఎంత, డ్రామా కాదా, ఇవన్నీ మన డేటా సెట్ మాట. ఎంత మనకి చాలా పెద్దగా ఉంది డేటా సెట్, ఒక 1000 ఉండొచ్చు, 1000 పైన ఉంది. ఓకేనా, కంటెంట్ మొత్తం మనం యాక్సెస్ చేసుకోవచ్చు దీన్ని.
ఓకేనా. మీకు దీంట్లో మనకు అన్వాంటెడ్ డీటెయిల్స్ అని రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి కంటెంట్ ఏం యాష్తో రిప్రజెంట్ అయింది, దీన్ని రీప్లేస్ చేయొచ్చు ఒక డేట్తో మొత్తం అన్నిటిని. ఓకేనా, మనం అంతా దీంట్లో చూస్తాం. సపోజ్ నాకు డ్రామాస్, ఇక్కడ చూడండి, నాకు మూవీస్లో డ్రామాస్ ఒకటే కావాలన్నప్పుడు మనం డ్రామాస్ ఒకటే కాల్ చేసుకుంటాం. ఓకేనా, లేదు మూవీస్ నేమ్లో నాకు ఏ లెటర్స్తో స్టార్ట్ అయిన మూవీస్ ఒకటే కావాలంటే మనం అలా కాల్ చేసుకుంటాం. లేదు, లేకపోతే డ్యూరేషన్, ఇక్కడ ఏంటి మినిట్స్లో చూపిస్తున్నాడు. ఓకేనా, సిరీస్ అయితే సిరీస్ మినిట్స్లో చూపిస్తాడు. నాకు ఇన్ని మినిట్స్లో ఉన్న డేటా కావాలన్నప్పుడు మూవీస్లో ఉన్నా కానీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, స్కోర్ నాకు 100కి 100 వచ్చింది, దాన్ని కాల్ చేసుకోవాలంటే మనం కాల్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం దీంట్లో చూస్తాం. ఓకేనా, కాబట్టి దాంతో షార్ట్, ఇప్పుడు నాకు మూవీ స్కోరింగ్ ఉంది కదా, ఇది 100 ఉన్నాయి, నాకు స్టార్టింగ్ రావాలి. అలా డిక్రీజ్ ఆర్డర్లో కావాలంటే మనం స్టార్టింగ్ ఆర్డర్ యూస్ చేస్తాం. స్టార్టింగ్ ఏం చేస్తుంది, మొత్తం పైనుంచి కిందకి వస్తుంది. మనం స్టార్టింగ్ ఆర్డర్ ఫెయిల్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిసెండింగ్ ఆర్డర్లో చూపిస్తుంది. ఇదేంటి అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే పైనుంచి కిందకి రావడం, సరే అప్పటి నుంచి కిందకి రావడం, అంతే కదా. 10 నుంచి 100 నుంచి నాకు 1 వరకు డౌన్ ఫాల్ చూపిస్తాం, మనం డిసెండింగ్ ఆర్డర్ అంటాం. మనం డిసెండింగ్ ఆర్డర్లో కాల్ చేస్తే ఇదంతా డిసెండింగ్ ఆర్డర్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, క్లియర్ గైస్, యూనివర్సల్ మన ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, అందరు మొత్తం డేటా సెట్. సపోజ్ ఇంకో డేటా సెట్ చూపిస్తాను, ఇదేంటి చూస్తుంది. ఓకేనా, ఐడి నెంబర్ మారుతాయి, ఇక్కడ చూడండి ఐడి నెంబర్ మారు ఉంటాయి. ఓకేనా, ఐడి నెంబర్, డేట్స్ లేవు, కావాలంటే మనం డేట్స్ని రీప్లేస్ చేయొచ్చు. ఓకేనా, తర్వాత బ్రాండ్, నాకు బ్రాండ్ ఉన్న డేటాస్ అంతా ఇక్కడ చూడండి, రీబాక్, ఒక నైకీ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎడిడాస్, నాకు ఎడిడాస్ అని డేటా అంతా కావాలనుకుంటున్నాను అనుకోండి, మనం ఎడిడాస్ డేటా అంతా కాల్ చేసుకోవచ్చు. లేదు, మోడల్ బట్టి మనం కాల్ చేసుకోవచ్చు. ఓకేనా, కలర్స్, ఎడిడాస్లో కూడా నాకు రెడ్ వైట్ కలర్ షూస్ అని కావాలి, అలా మనం కాల్ చేసుకోవచ్చు. డేటా దాని గ్రోత్ ఎంత ఉందో మనం చెక్ చేసుకుని మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా, అంతా మన పాండాస్లో నేర్చుకుంటాం. క్లియర్ గైస్, లేదు మనం ఓన్గా డేటా సెట్ కూడా క్లియర్ చేసుకోవచ్చు బై యూజింగ్. ఓకేనా, మీరు స్టూడెంట్ డేటా ఉంది అనుకున్నాయి, మీ క్లాస్ డేటా మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా నేను ఫర్దర్గా చెప్తాను ఒక నెక్స్ట్ షీట్లో. ఓకేనా, క్లియర్ గైస్, ఎనీ డౌట్స్ లేవు కదా. సార్ ఇప్పుడు మనం ఏంటి, మన పాండాస్లో అన్నది ఇంపోర్ట్ చేసుకోవాలి డేటా సెట్ అన్నది, చూద్దాం. సార్ ఎలాగ ఇంపోర్ట్ చేసుకోవాలి, మనకి సింటాక్స్ ఉంటుంది. మనకి ఫైల్ అనేది ఫైల్ హ్యాండ్లింగ్ అన్నారు కదా. ఫైల్ హ్యాండ్లింగ్లో మనం ఏం చేసాం, ఒక ఫైల్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూసాం బై యూజింగ్ రీడ్ అండ్ రైట్. రైట్ ఏం చేస్తుంది, అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ అపెండ్, ఈ 3 యూజ్ చేసాం. ఎలాగా, ఎఫ్ అన్న వేరియబుల్ తీసుకున్నాం, సంథింగ్ ఏదైనా వేరియబుల్, నేను ఎఫ్ అన్న తీసుకున్నా, తర్వాత ఓపెన్ కీవర్డ్ యూజ్ చేసి జస్ట్ ఇక్కడ పాత్ నేమ్ ఇచ్చాం కదా. ఇది ఇక్కడ మనకేంటి, ఒక టెక్స్ట్ ఫైల్ని యాక్సెస్ చేసుకుంటాకి. ఇప్పుడు నేను మన పాండాస్ ఎలా యూజ్ చేస్తాం చూపిద్దాం. పాండాస్ ఏం చేస్తాం, ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా పీడీ అని చెప్పి, ఇంపోర్ట్ డాట్ ఏం చేస్తాం, రీడ్, మనం రీడేగా చేసుకోవాలి. రీడ్ అండర్ స్కోర్, మనకి ఏ ఫార్మాట్లో ఉంది డేటా, సిఎస్వి ఫార్మాట్ ఉంటే సిఎస్వి, లేకపోతే ఎక్సెల్ ఫార్మాట్ ఉంటుంది ఎక్సెల్ అని కాల్ చేస్తాం. సిఎస్ ఇచ్చి ఇక్కడ పాత్ డిక్లేర్ చేస్తాం. ఓకేనా, క్లియర్ గైస్, ఇక్కడ పాత్ డిక్లేర్ చేస్తాం. ఎనీ డౌట్స్, ఇక్కడ పాత్ డిక్లేర్ చేస్తాం. అర్థమైందా. మన ఇక్కడ ఇందు ముందు ఏం చేస్తాం, మన పైథాన్లో ఓపెన్ అనే కీవర్డ్ యూస్ చేసి పాత్ అనేది ఓపెన్ చేసాం, క్రియేట్ చేసాం. ఇక్కడ ఏం చేస్తాం, నాకు లైబ్రరీ కదా మొత్తం, పీడీ అంటే ఏంటి, పాండాస్ రైబ్లో నేను రీడ్ చేద్దాం అనుకున్నా, రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి, ఆ ఫైల్ అయితే ఆ ఫైల్. ఇక్కడైతే ఇంకోటి మనకి ఎక్సెల్ ఫైల్లో ఉంటే డిక్లేర్ డాట్ రీడ్ అండర్ స్కోర్ ఎక్సెల్. ఓకేనా, ఇక్కడ పాత్ డిక్లేర్ చేస్తాం. క్లియర్ గైస్, డిక్లేర్ పాత్. నెక్స్ట్ ఏం చేస్తాం, ఓకే డేటా అంతా ఇక్కడ స్టోర్ అయింది. ఇక్కడ సపోజ్ నేను ఫైల్ కాబట్టి ఎఫ్ అని తీసుకున్నా. ఓకేనా, ఈ సార్ రీడ్ అయింది. మనం ఏం చేస్తాం, పాత్ తెచ్చుకున్నాం ఫైల్స్లో, దేంట్లో మన పైథాన్లో మనం ఏం చేసాం, రీడ్ చేసాం కదా. కింద ఏం కీవర్డ్ యూస్ చేసాం, రీడ్ బ్రాకెట్స్లో ఏం చేసాం, వేరియబుల్ డిక్లేర్ చేసాం. ఇలాగా నాకు ఏ ఎఫ్ అనే వేరియబుల్ ఉంటే ఎఫ్ డాట్ రీడ్, సారీ ఎఫ్ డాట్ రీడ్ అని డిక్లేర్ చేసాం కదా. ఇలా దేంట్లో, పైథాన్లో.
మనకి రీడ్ అవ్వాలంటే ఏం చెప్పాను, డేటా ఫ్రేమ్ అని యూజ్ చేయాలని చెప్పాను. నాకు ఎక్కడ ఉంది డేటా అంతా, ఎఫ్లో ఉంది. ఓకేనా, డిఎఫ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎక్కడ ఉంది, ఎఫ్లో. ఇక్కడ మనం ఏం చేస్తాం, పీడీ డాట్ డేటా అనేది మనకి క్యాపిటల్స్ ఇవ్వాలి, లేకపోతే మనకి ఎర్ర త్రో అవుతుంది. ఓకేనా, ఇందాక చూపించినట్టు సిరీస్లో ఎస్ క్యాపిటల్ ఇవ్వలేదు, ఏమైంది, ఎర్ర త్రో అయింది, లేదని చూపిస్తుంది, డైరెక్ట్గా లేదని చెప్తుంది. మేము లెటర్ అనేది మిస్టేక్ ఇచ్చారని చెప్పదు, నాకు అసలు లేదని చూపిస్తుంది. ఓకేనా, ఫ్రేమ్. ఓకేనా, ఫ్రేమ్లో మనం ఏం చేస్తాం, ఎక్కడుంది డేటా అంతా, ఎఫ్లో ఉంది కాబట్టి ఎఫ్ను కాల్ చేస్తాం. ఓకేనా, తర్వాత మనం ఏం చేస్తాం, ప్రింట్ చేస్తాం, ప్రింట్ డిఎఫ్, ఇలా కాల్ చేస్తాం. ఓకేనా, క్లియర్ గైస్, మనం ఈ మూడు చేస్తాం ఫైల్ అవ్వాలంటే. క్లియర్ గైస్, నోట్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ ఇదే వేరియబుల్ ఉండాలంటే లేదు, మీ ఇష్టం వచ్చిన వేరియబుల్ డిక్లేర్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా, కానీ మనకి డేటా ఫ్రేమ్ అనే కీవర్డ్ యూస్ చేయాలి, అలాగే పీడి, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ పాండస్ అని కూడా డిక్లేర్ చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా, మీరు షార్టెస్ట్ నేమ్ ఇవ్వకూడదు, నేను డైరెక్ట్గా అప్లై చేద్దాం అనుకుంటే మనం డైరెక్ట్ పాండస్ అని ఇవ్వచ్చు, అక్కడ మనం రీనేమ్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, క్లియర్ గైస్, ఎనీ డౌట్స్ స్టిల్ నౌ? ఏమైనా డౌట్స్ ఉంటే రిప్లై ఇవ్వండి చాట్ బాక్స్లో. 1 minute guys. సరే గైస్, విల్ కంటిన్యూ. నెక్స్ట్ ఏంటి మనకి, అనుకుండా మనం ఎక్కడ ఉంది డేటా మొత్తం ఇన్స్టాల్ చేసిందంతా, ఇది బుక్లో ఉంది కదా, ఇప్పుడు చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తాం, చెప్పాను కదా ఇప్పుడు ఫార్మాట్. ఒక వేరియబుల్ తీసుకోండి, ఎఫ్ అనే వేరియబుల్ తీసుకోండి. ఎఫ్ అనే వేరియబుల్లో మనం ఏం చేస్తాం, పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సివిఎస్వి, సివిఎస్వి అయితే సివిఎస్వి, లేకపోతే ఎక్సెల్ అయితే ఎక్సెల్. ఓకేనా, ఎక్సెల్. ఇక్కడ ఏం చేస్తాం, పాత్ డిక్లేర్ చేస్తాం. మన పాత్ ఎలా చెప్పాను మొన్న, గోటు, ఇది ఎక్కడ ఉంది, ఇదే క్లిక్ చేద్దాం అనుకుంటే రైట్ క్లిక్, ఓపెన్ ప్రాపర్టీస్, ఇక్కడ ఉంటుంది పాత్. ఓకేనా, కాపీ. ఓకేనా, ఇక్కడ పేస్ట్ చేస్తాం, పేస్ట్, మళ్ళీ అండర్ స్కోర్, మనకి ఏ ఫైల్ నేమ్ ఏముంది, రీనేమ్ చేద్దాం. ఓకేనా, ఫైల్ నేమ్ క్లోజ్. ఇక్కడ లాంగ్ నేమ్ ఉంది కదా, దీన్ని రీనేమ్ చేద్దాం, జస్ట్ రీనేమ్. ఏమిద్దాం, లేకపోతే గేమ్స్ సంథింగ్ 2 అని ఇస్తాం. ఓకేనా, చూస్. ఓకేనా, వన్ మినిట్. ఓకేనా, డిక్లేర్ చేశాను. నెక్స్ట్ ఏంటి, డాట్ ఎక్సెల్ కదా, డిక్లేర్ చేయాలి, ఆల్రెడీ మనం డిక్లేర్ చేసాం కదా, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, మనం రీడ్ చేయాలి కదా, అంటే మనం ఏం చెప్పాను ఇందాక, మళ్ళీ డిఎఫ్ అన్న వేరియబుల్ తీసుకోండి, వేరియబుల్లో ఎన్పి డాట్ డేటా ఫ్రేమ్. ఓకేనా, డి క్యాపిటల్ లెటర్, ఎఫ్ కూడా క్యాపిటల్ లెటర్, డేటా ఫ్రేమ్. యూ క్యాన్ డిక్లేర్ డైరెక్ట్లీ ఎఫ్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, ప్రింట్ అవ్వాలి కదా నాకు, ప్రింట్ డిఎఫ్. ఓకేనా, ఒకసారి రన్ చేద్దామా, ఏమని చూపిస్తుంది, సంథింగ్ ఎర్రర్, సింగిల్ కోట్స్, సరే రిమూవ్ చేయండి.
ఒక నిమిషం చెప్తా. ఓకే, అప్పుడప్పుడు మనకి వర్క్ అవుతుంది. ఓకేనా, మనకి అది పైథాన్ కాబట్టి పైథాన్లో డిఫాల్ట్గా నెక్స్ట్ యూజ్ చేస్తాం. ఓకేనా, క్లియర్ గైస్? ఈ షోయింగ్ సంథింగ్ ఎర్రర్. ఓకే, మన పాత్ అనేది కరెక్ట్గా ఇవ్వకపోతే ఈ కెన్ త్రో ఎర్రర్. ఎర్రర్ నాట్ ఫైల్ డైరెక్టరీ. ఓకేనా, ఇది చూద్దాం. పాత్ అనేది కంపల్సరీ కరెక్ట్గా ఇవ్వాలి. ఓకేనా, చూద్దాం ఒకసారి. ఇది క్లోజ్ చేస్తున్నాను. డాడీ సెట్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకున్నాం కదా మీరు. ఓకేనా, పాత్ డిక్లరేషన్. క్లియర్ గైస్? ఇక్కడ చూడండి ఒకసారి, మనకి డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది పాత్ డిక్లరేషన్. మనం ఎక్కడైనా మిస్టేక్ చేసామా చూడండి. డైరెక్ట్ పాత్ డి అనే వేరే డైరెక్ట్ డిక్లేర్ చేసాం కదా. ఇక్కడ ఏముంది, డేటా అనే ఫ్రేమ్లో డాట్ సిఎస్. ఓకే, ఎక్సెల్ అవ్వలేదు కదా, సారీ. సరే ఎక్సెల్ అని ఇద్దాం. ఎక్సెలే కదా. 1 minute. ఏమంటుంది లాస్ట్ చూడండి, నో సెర్చ్ ఫైల్ ఆర్ డైరెక్ట్ లేదంటుంది. క్లియర్ గైస్? 1 minute గైస్. 1 minute హోల్డ్లో ఉండండి. Call on number reflecting on your TV screen from your registered number. Dear customer, this channel is not subscribed by you. To opt for this channel, give us a missed call on number reflecting on your TV screen from your registered mobile number. Dear customer, this channel is not subscribed by you. To opt for this channel, give us a missed call on number reflecting on your TV screen from your registered mobile number. These ఆశలు కనుమరుగైపోయాయి. ఫర్ డిస్టర్బెన్స్. ఓకే, మనం చూడండి సేమ్ ఇక్కడ ఉన్న ఫార్మాట్లో ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇలా కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? ఇలాగే కాదు, ఇది కూడా ఫ్రమ్ అని చెప్పి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. క్లియరా? చూడండి, మనం డైరెక్ట్గా డి డాట్ రీడ్ సిఎస్వి మన ఫైల్ నేమ్ పాత్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. పాత్ కరెక్ట్గా ఇవ్వకపోతే అది అనేది ఎర్ర త్రో అవుతుంది. క్లియర్ గైస్? ఇప్పుడు ఏం చేద్దాం, ఒకసారి పాత్ మళ్ళీ కరెక్ట్గా ఇచ్చాం లేదో చూద్దాం. మనంతా కరెక్ట్ ఫార్మాట్లో ఇచ్చాం. మీరు పాత్ అనేది ఎర్రస్ త్రో అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, మీకు రావట్లేదు అంటే పాత అన్న దాంట్లో ఇక్కడ ఫస్ట్ ఇదంతా చదవకండి. ఇక్కడ లాస్ట్లో ఫైల్ ఇస్ నాట్ ఫౌండ్ ఎర్ర త్రో అవుతుంది. ఇక్కడ ఏమంటుంది, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అసలు లేదంటుంది. ఓకేనా, ఇది మనం ఇక్కడ చూడాలి. క్లియర్ గైస్? మన పైథాన్లో డబుల్ కోడ్ ఎందుకు ఇస్తామంటే అది ఎలా డిక్లేర్ చేసుకుంటుందని నెక్స్ట్ లైన్కి స్లాష్ అని ఉంటాయి, స్లాష్ ఆర్ అని. అవన్నీ అంటే స్లాష్ అని అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళాలని అర్థం దానికి. అందుకే మనకు తీసుకోదు. ఓకేనా, ఒకసారి రన్ చేద్దాం. ఏమంటుంది, డిక్లరేషన్ కరెక్ట్గానే ఇచ్చాము. ఇక్కడ చూడండి, యూనిక్ కోడ్ స్పేస్ కోడ్ కెనాట్ బి డిక్లేర్ సెకండ్ పొజిషన్. క్లియర్ గైస్? 1 minute గైస్.
మనకి ఎర్రర్స్ మనం పాత్ అనేది కరెక్ట్గా డిక్లేర్ చేయాలి. ఓకేనా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్ గురించి చూడండి, ఎక్కడ త్రో అవుతుంది ఎర్రర్ అని. ఓకేనా? మనం పాత్ కరెక్ట్ డిక్లేర్ చేయకపోతే ఇట్ క్యాన్ త్రో ఎర్రర్. డైరెక్ట్గా ఏకి రండి, పాత్ ఎలా డిక్లరేషన్ చేయమంటే అదే చూపిస్తుంది. ఓకేనా? వాట్ ది మిస్టేక్? డబుల్ కోట్స్ డిక్లేర్ చేయాలి. ఓకేనా? మన ఫైల్ నేము, ఫైల్ ఒకసారి చూడండి, ఫైల్ ప్రాపర్టీకి రండి. ఇదే కదా, ఓపెన్ చేయండి, ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇది ఏ ఫార్మాట్లో ఉందో చూడండి. సిఎస్వి ఫార్మాట్లో ఉంది, టైప్ డాట్ సిఎస్వి. ఓకేనా? మనం అక్కడ ఏమి ఇచ్చాం? నాకు డేటా ఎక్సెల్లోనే ఉంది, కానీ ఫార్మాట్ ఏముందంటే సిఎస్వి ఫార్మాట్లో ఉంది. ఓకేనా? క్లియర్ గైస్? ఒకసారి చూద్దాం, ఇక్కడ చేంజ్ చేస్తాం. మనం ఇప్పుడు ఆ రెండు చెక్ చేసుకోవాలి. ఓకేనా? స్టార్టింగ్లో ట్రబుల్ వస్తుంది, ఇప్పుడు కూడా అదే త్రో అయింది. హ్మ్? అది ఇవ్వకలేదు, నాకు ఫార్మాట్ ఏముంది, ఎక్సెల్లోనే ఉంది కదా డేటా అంతా. ఇక్కడ చూడండి, ప్రాపర్టీస్ చూడండి, మళ్ళీ ఓపెన్ చేయండి. ఇక్కడ ప్రాపర్టీ వస్తుంది, ఈ ప్రాపర్టీ రీడ్ చేయండి ఒకసారి. నాకు ఓపెన్ ఫైల్ ఏముంది, ఎక్సెల్ ఫార్మాట్. చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, సరే మీరు అన్నట్టే నేను ఒకసారి ఫార్మాట్ మార్చి వస్తాను. సిఎస్వి. ఓకేనా? సేవ్, రన్. ఏమవుతుంది? వన్ మినిట్ గైస్, చూపిస్తాను. నా ల్యాప్టాప్ కూడా కొద్దిగా ఇష్యూ ఉంది, దానివల్ల మీకు అది చూపించట్లేదు అనుకుంటాం. ఓకే, ఇప్పుడు చూపించింది డేటా. క్లియర్ గైస్? మీ డేటా అంతా చూపించిందా? నాకు మొత్తం 18 రోస్, ఇంకో 300 రోస్, 30,000 రోస్, 18 కాలమ్స్. నాకు డేటా అంత ఉందంట, 13,000 రోస్ డేటా ఉంది. ఓకేనా? ఇక్కడ రిప్రజెంటేషన్ అంటే కాలమ్ వైజ్ రిప్రజెంట్ చేస్తుంది. ఐడీస్ చూడండి, 000. ఈ ఐడి ఒకటి, ఈ ఐడి మీద ఇవి చూడండి, ఇవి ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ ఐడి మీద ఇవి ఉన్నాయి చూపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ మొత్తం చూపించదు. ఇక్కడ చూడండి, 2039 వరకు అంటే స్టార్టింగ్ గురించి చూపిస్తే మొత్తం ఫైల్ అంతా ఇక్కడ చూపించలేదు కదా, సగం చూపిస్తుంది, సగం ఇక్కడ ఏముంది, సిఎస్ఎస్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇలా ఉంది. అదే ఎక్సెల్ ఫార్మాట్లో ఉంటే మీకు బాక్స్లో చూపిస్తుంది. సిఎస్ ఫార్మాట్ ఏమంటే ఏమని చెప్పాను, కామా సపరేటెడ్ వాల్యూ కదా, కామా సపరేటెడ్ వాల్యూ పాయింట్స్లో ఉంటుంది డేటా మొత్తం. క్లియర్ గైస్? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్గా చూడండి, మీరు ఇచ్చిన కోడ్ అంతా కరెక్టే, కానీ మీరు ఫార్మాట్ ఏం ఫార్మాట్ ఉందని టెస్ట్ చేసి మరి మార్చాలి. ఓకేనా? అది కరెక్ట్గా ఉంటే మీకు క్లియర్గా ఉంటుంది. ఎనీ డౌట్స్? రీడ్ అండర్ స్కోర్, మీకు ఎక్సెల్ ఫార్మాట్ ఉంటే ఎక్సెల్ ఫార్మాట్. ఓకేనా? సిఎస్వి ఫార్మాట్ ఉంటే సిఎస్విలో కాల్ చేసి మీరు పాత్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఏమైనా పాత్ రాంగ్ ఇస్తే ఇట్ కెన్ నాట్ యాక్సెస్. ఓకేనా? తర్వాత డేటా ఫ్రేమ్ అనే మిస్టేక్ ఏమైనా ఇచ్చారు అనుకోండి, చూడండి, డేటా ఫ్రేమ్ అని కరెక్ట్గా ఇచ్చారు, నేను స్టార్టింగ్ డి అనే క్యాప్ స్మాల్ ఇస్తున్నా, ఇక్కడ అప్ అనేది స్మాల్ లెటర్ ఇస్తా. ఓకేనా? ఇప్పుడు రన్ చేసి చూస్తే ఇట్ క్యాన్ త్రో ఎర్రర్. ఓకే గైస్? ఏమని చూపిస్తుంది, అలా పాండాస్లో డేటా ఫ్రేమ్ అన్నదే లేదు అని చూపిస్తుంది. కానీ మనకు తెలిసిందే డేటా ఫ్రేమ్ అనేది ఉంటుంది, కానీ మనం డిక్లరేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఓకేనా? డిక్లరేషన్ ఏమి ఇవ్వాలి ఇక్కడ, క్యాపిటల్ డి ఆర్. క్లియర్ గైస్? సేవ్, రన్ చేస్తా. ఏమవుతుంది, కంప్లీటెడ్గా అవుట్పుట్ అని చూపిస్తుంది. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? డేటా ఇది మంది. ఓకేనా? చూడండి 0 నుంచి 1 వరకు. మళ్ళీ ఇక్కడ ఏం ఆర్డర్స్ నాకు డిఫరెంట్ డిఫరెంట్ కదా, దీనిలో 17 రోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 2 కాలమ్స్ కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇంకా ఉంటాయి. ఇంకోండి 12 13 14 15 16 17 18. ఓకేనా? క్లియర్? 18 రోస్ చూపిస్తాయి, కంప్లీట్ డేటా అంతా రిప్రజెంట్ అవ్వదు. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్?
మనకి కావాలంటే ఎక్సెల్ షీట్లో మార్చుకొని ఎక్సెల్ షీట్ అనేది మనం యాక్సెస్ చేసుకోవచ్చు డేటా అనేది. క్లియరా? ఎనీ డౌట్స్ స్టిల్ నో? మనం డేటాని ఇలా యాక్సెస్ చేసుకుంటాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్ స్టిల్ నో? ఇలా యాక్సెస్ చేసుకుందాం. రేపు నుంచి దీంట్లో మనం డేటాని అనలైజ్ చేసి, ఇప్పుడు అనలైజ్ చేసాం కదా వాట్ ఇస్ ఏమేమి ఉన్నాయని, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? క్లియరింగ్. అన్వాంటెడ్ డీటెయిల్స్ ఏమంటే క్లియర్ చేస్తాం. ఫస్ట్ దీంట్లో స్లైసింగ్, ఇండెక్స్ స్లైసింగ్ అని యూజ్ చేస్తాం. ఓకేనా? దీంట్లో ఏమో ప్రాపర్టీ మనం ఇండెక్స్ స్లైసింగ్లో ఏమేమి ఉంటాయో చూపిస్తాను. ఓకేనా గైస్? చూడండి, అందరూ ఇలాగే కాల్ చేయరు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా కాల్ చేస్తారు, కానీ మీనింగ్ అనేది ఒకటే ఉంటుంది. ఓకేనా? నేను ఇండెక్స్ స్లైసింగ్ అంటాను, కొంతమంది ఏమంటారు దాంట్లో ప్రాపర్టీస్ ఏమో ఉంటాయి చెప్పండి అంటారు. ఓకేనా? అలా మీరు ప్రాపర్టీస్ అంటారు, కొంతమంది స్లైసింగ్ అంటారు. ఓకేనా? మనకి మీనింగ్ ఓడే ఏదైనా ఉండవచ్చు, కానీ మీనింగ్ అనేది ఒకటే. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? దీంట్లో ఏమేమి ఉంటాయి? ఓకేనా? హెడర్. ఓకేనా? హెడర్, టేల్. టేల్ అంటే ఏంటి? సరే, కాయిన్లో హెడ్ టేల్ అంటారు కదా. హెడ్ టేల్ ఏమంటారు? హెడ్ అంటే టాప్, టేల్ అంటే డౌన్ కదా. సేమ్ దీంట్లో కూడా అంతే. హెడ్ అని కాల్ చేసి దాంట్లో రోస్ ఇచ్చారనుకోండి, టాప్ టు బాటమ్ రోస్ మీకు ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ చూపిస్తుంది. లేదు టేల్ అని ఇచ్చారనుకోండి, కింద నుంచి, ఓకేనా, ఎన్ని కావాలంటే అని చూపిస్తుంది. క్లియర్ గైస్? ఇక్కడ మనం ఏం డిఫాల్ట్ కాల్ చేయలేదు అనుకోండి, టేల్ అని హెడ్ అని ఇస్తే టేల్ అని ఇచ్చారు అనుకోండి, డిఫాల్ట్గా 5 రోస్ చూపిస్తుంది, టేల్లో డిఫాల్ట్గా 5 రోస్ చూపిస్తుంది. క్లియర్ గైస్? నెక్స్ట్ ఓకేనా, డిస్ట్రిబ్యూట్. ఇదేమో డిస్ట్రిబ్యూట్ అంటే ఏంటి? సేమ్ అది ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఓకేనా? మీకు అది రన్ చేసి చూపించడం వల్ల మీకు క్లియర్ వస్తుంది. ఓకేనా? నేను జస్ట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, డిస్ట్రిబ్యూట్ అని చెప్తున్నాను. ఓకే ఓకేనా? దీంట్లో అలాగే అవుతుంది ప్రాసెస్. ఓకేనా? నేను రాసిన దాన్ని అడుగుతున్నారా? అవును. డిస్క్రైబ్ అంటే ఏం చేస్తారు? డిస్ట్రిబ్యూటే కదా, మన డేటాని డిస్ట్రిబ్యూట్. ఇక్కడ ఏమవుతుంది? రోస్ వైస్ అనే డేటాని డిస్ట్రిబ్యూట్ అయింది. సేమ్ దీంట్లో కూడా అలాగే ఉంటుంది. ఓకేనా? మీకు అర్థమవుతుందని చెప్తున్నా అంతే. ఓకేనా? నెక్స్ట్ డిస్క్రైబ్ అంటే డిస్క్రైబ్ ఒక డేటా మనం చేస్తున్నాం. డిస్క్రైబ్ ఎలాగ ఉంటుంది ఏంటనేది మనం డిస్క్రైబ్ చేయొచ్చు. అలాగే డిస్క్రైబ్ ఎలా చేస్తాం? డిస్ట్రిబ్యూటర్ ఫార్మాట్లో డిస్క్రైబ్ చేస్తాం. అన్ని డేటా అంతా ఒకే ఫార్మాట్లో ఒక దాంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? మనకు అర్థం కాదు చూస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అర్థమైనా మనం రిప్రజెంట్ చేసినప్పుడు కరెక్ట్ ఫార్మాట్ రిప్రజెంట్ చేయలేం. క్లియర్ గైస్? నెక్స్ట్ నెక్స్ట్ మనకి స్లైసింగ్ ఐడియా ఉందా? స్లైసింగ్ ఏం చేస్తాం? స్టార్టింగ్ పొజిషన్ అన్ని పొజిషన్ ఇస్తాం. దీనిలో కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? స్టార్టింగ్ రోస్, స్టార్టింగ్ రో డిక్లేర్ చేస్తారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. నాకు 0 రో 1 నుంచి రో నుంచి స్టార్ట్ అవ్వాలి, నాకు 10 రోస్ రావాలి. డిక్లేర్ చేస్తే స్టార్టింగ్ రో, ఎండింగ్ రో స్టార్టింగ్ 10 నుంచి 1 నుంచి 10 వరకు డిస్ప్లే అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ షార్ట్. చెప్పాను కదా మా రోజు షార్ట్ కూడా చేసుకోవచ్చు అని, నేమ్ వైజ్ లేకపోతే దేని వైజ్ అయినా షార్టెడ్ అవుతాయి. ఓకేనా? షార్టెడ్ అంటే ఇప్పుడు మనకు లెటర్స్లో నేమ్స్లో షార్టెడ్ ఎలా అవుతుంది? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అవుతుంది. సేమ్ షార్ట్ అని ఇచ్చేస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ లేదు నాకు కాలం వైజ్, కాలమ్స్లో రోస్లో ఉన్న కాలమ్సే కావాలనుకున్నారు అనుకోండి, అలా కూడా కాల్ చేసుకోవచ్చు. కాలమ్స్. ఓకేనా? నాకు అన్నింటిలో కాలమ్సే కావాలి. కాలం 1 డైరెక్ట్ కాలం అని కాల్ చేసి కాలం నేమ్ ఇచ్చారనుకోండి, ఆ కాలం డేటా ప్రింట్ అవుతుంది. లేదు నాకు మల్టిపుల్ కాలమ్స్ కావాలంటే మల్టిపుల్ రోస్ ఇస్తారు. క్లియర్ గైస్? నెక్స్ట్ రోస్. నాకు రోస్లో ఉన్న కాలమ్స్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు? ఆ రోని డిక్లేర్ చేస్తారు. ఎలా? నాకు స్టార్టింగ్ 1 నుంచి 10 రోస్ కావాలి, దీంట్లో ఉన్న కాలమ్స్. ఓకేనా? ఈ కాలమ్స్ కావాలి, ఇలా డిక్లేర్ చేస్తారు. క్లియర్ గైస్? మనకు రోస్కి నేమ్స్ ఉండవు కదా, నంబర్స్ ఒకటే ఉంటాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, కాలమ్స్కి నేమ్స్ ఉంటాయి కానీ రోస్కి ఎప్పుడు నేమ్స్ ఉండవు. రోస్కి ఎప్పుడు నంబర్సే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తాం? రోస్ ఇస్తాం, ఇక్కడ కాలమ్స్ నేమ్స్ ఇస్తాం. క్లియర్ గైస్? నెక్స్ట్ దీని ముందు డేటా ఫ్రేమ్, మనం డిఎఫ్ అని కంపల్సరీ యూజ్ చేస్తాం. మనం అక్కడ స్టోర్ చేసిన డేటా అంతా డిఎఫ్లో కదా, సో డిఎఫ్ డాట్ అని చెప్పి ఇది యూజ్ చేస్తాం. ఆ డేటా అంతా డిఎఫ్ మనకి ఎక్కడ ఉన్న డేటా యూజ్ చేసుకోవాలి కాబట్టి అలా యూజ్ చేస్తాం. క్లియర్ గైస్? నెక్స్ట్ ఇటర్ రోస్. ఓకేనా? ఈ కాన్సెప్ట్ ఉంటుంది.
ఇటర్ అంటే ఏమని చెప్పాను ఆల్రెడీ మనం ఇటర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసాం నంపైలో ఇటరేట్ అవుతుంది మొత్తం అంటే నాకు టాప్ టు బాటమ్ డేటా మొత్తం ఒకదాని కింద వస్తుంది నేను రోస్ అని ఇస్తే రో వైజ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఐ లుక్స్ అని ఉంటాయి లుక్ లోకల్ ఓకేనా ఇండెక్స్ లోకల్ ఉంటాయి లోకల్ అంటే ఏంటి బేస్డ్ ఆన్ ఇండెక్స్ వాల్యూ డైరెక్ట్ మనం కాల్ చేస్తాం దీంట్లో రోస్ కాలమ్స్ అన్నీ ఉంటాయి క్లియర్గా డైరెక్ట్గా యాక్సెస్ చేసి డైరెక్ట్గా రన్ చేసుకోవచ్చు ఐ లోకల్ అంటే ఇండెక్స్ లోకల్ బేస్డ్ ఆన్ ఇండెక్స్ వి కాల్ అంటే దీంట్లో ఏం చేస్తాం రోస్ నెంబర్స్ ఇస్తాం కాలమ్ వైజ్ కాల్ చేస్తాం దీంట్లో ఏంటంటే ఇండెక్స్ వైజ్ అంటే నాకు రోస్ నెంబర్స్ లో ఉండాలి కాలమ్స్ అనేవి కూడా నెంబర్స్ లో ఉండాలి ఓకేనా దీంట్లో జస్ట్ మనం ఏం చేస్తాం కాల్ చేయగలం అంతే దీంట్లో కూడా మనం మ్యానిపులేట్ అనేది చేస్తూ ఉంటాం కాలమ్స్ రోస్ ఓకేనా ఇది మనకి main. ఓకేనా సో వేసిన తర్వాత మనం షార్టెడ్ షార్ట్ చేస్తాం నెక్స్ట్ ఇంకేమేమి ఉంటాయి సార్ ప్రాపర్టీస్ అంటే దీంట్లో మనం నేర్చుకోవాల్సినవి మనకి ఇప్పుడు జస్ట్ ఫైల్ని యాక్సెస్ చేసుకుంటే నేర్చుకున్నాం ఇప్పుడు వరకు ఏంటి మొత్తం ఇదంతా అనలైజింగే కదా ఇదంతా దేనిలోకి వస్తుంది అనలైజింగ్లోకి వస్తుంది ఏంటంటే జస్ట్ నువ్వు కాల్ చేసుకున్నావు కానీ దాంట్లో ఏమైనా చేస్తున్నావా ఇప్పుడు వరకు మీకు ఈ టాపిక్స్ ఏమవుతాయి అంటే దీంట్లో జస్ట్ అనలైజ్ చేయగలం అంతే హెడర్ అంటే నాకు స్టార్టింగ్ 10 రోజు ఏమో డేటా ఉన్నది కాల్ చేసుకోగలం టేల్ అంటే లాస్ట్ 10 డేటాస్ ఏమున్నాయి కాల్ చేసుకోగలం డేటాని ఎలా డిస్ట్రిబ్యూట్ అయిందని దీంట్లో చెప్తుంది ఓకేనా దీంట్లో మనం ఏం చేస్తాం నాకు టాప్ 10 రోస్ కావాలంటే స్టార్టింగ్ రో పొజిషన్ ఎండింగ్ పొజిషన్ ఇస్తాం నెక్స్ట్ షార్టెడ్ ఒక రోజు నాకు ఎలైన్మెంట్స్లో మొత్తం డేటా అంతా నాకు షార్టెడ్ ఆర్డర్లో మారాలి ఇస్తాను ఇక్కడ ఏం చేస్తాం కాలమ్స్ కాల్ చేస్తాం కాలమ్స్ డేటా ఉంది అని ఇటరేటివ్ అంటే ఏమవుతుంది రోస్ లో ఇటరేట్ అవుతూ ఉంటుంది డేటా దీన్ని ఏం చేస్తాం రోస్ వైజ్ కాలమ్ వైజ్ మనం డేటా అనేది యాక్సెస్ చేసుకుంటాం అది లోకల్లో ఇండెక్స్ వైజ్ నేమ్ వైజ్ యాక్సెస్ చేసుకుంటాం ఇక్కడ ఏమన్నా మనం ఏం చేస్తాం అనలైజ్ వరకు జరుగుతుంది నెక్స్ట్ ఏం చెప్పి మనకు మ్యానిపులేట్ అన్ని జరగాలి ఓకేనా ఫస్ట్ మనకు ఇప్పుడు సపోజ్ మీకు మార్క్స్ ఉన్నాయి తెలుగు అలా తెలుగు నాకు ఏం కావాలి నాకు టాప్ 10 వచ్చిన మార్క్స్ కావాలి అప్పుడు మనం ఏం చేస్తాం స్టార్ట్ ఆర్డర్లో పట్టుకుంటాం ఇక్కడ నుంచి షార్ట్ వాల్యూ మారుతుంది షార్టెడ్ అండర్స్కోర్ వాల్యూ ఓకేనా ఇక్కడ నుంచి మనకి వస్తుంది దీంట్లో ఏమంటే మనకు వాల్యూస్ బట్టి షార్ట్ చేసుకుంటాం దాని తర్వాత సమ్ చేస్తాం నెక్స్ట్ తర్వాత మ్యానిపులేషన్ మనం ఏం చెప్పాను మ్యానిపులేషన్ ఏమేమి జరుగుతాయి యాడింగ్ కాలమ్స్ యాడ్ చేయొచ్చు ఆర్ డిలీట్ చేయొచ్చు అంటే డ్రాప్ చేయొచ్చు ఓకేనా డిలీట్ అంటే డ్రాప్ ఓకేనా మనకి రెండు జరుగుతాయి మ్యానిపులేట్లో మనకు కొత్త డేటా కావాలంటే డేటా ఇన్సర్ట్ చేయొచ్చు డిఫాల్ట్గా దీంట్లో మనకి 2 ఉంటాయి ఓకేనా యాడింగ్లో బేస్డ్ ఆన్ మనకు ఏం చేస్తాం కొత్త కాలం క్రియేట్ చేసుకుని యాడ్ చేసుకుంటాం డేటా లేకపోతే కొత్త కాలం క్రియేట్ చేసి నాకు ఉన్న డేటాని టోటల్ చేద్దాం అనుకుంటాం ఇప్పుడు సపోజ్ నీకు మార్క్స్ ఉన్నాయి 10 మార్క్స్ ఉన్నాయి కానీ నీకు టోటల్ అనేది తెలియదు బై యూజింగ్ మనం కొత్త డూప్లికేట్ వాల్యూస్ ఎలా చేయొచ్చు డిఫాల్ట్ వాల్యూస్ ఓకేనా డిఫాల్ట్ వాల్యూస్ ఎలా చేయొచ్చు లేకపోతే డిఫాల్ట్ వాల్యూస్ అంటే నాకు రో మొత్తం ఏ వాల్యూ ఉండొచ్చు ఇప్పుడు సపోజ్ మీకు కొత్త రో క్రియేట్ చేశారు కాలం క్రియేట్ చేశారు కాలంలో నాకు ఈ బిలాంగ్స్ టు ఈ దీంట్లో ఇండెక్స్ ఉన్న వాళ్ళందరూ ఈ కాలేజీ వాళ్ళు అని చెప్పి నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏమవుతుంది కొత్త రో క్రియేట్ చేసి కాలేజ్ అంతా ఏంటి సపోజ్ మీరు సమిత కాలేజీ కాబట్టి నాకు ఉన్న స్టూడెంట్స్ అందరూ సమిత కాలేజ్ అనుకోండి నేను ఏం చేస్తాను ఆ రో కాలం క్రియేట్ చేసి డిఫాల్ట్ వాల్యూలో ఏమిస్తాను సమిత అని ఇస్తాను ఇప్పుడు ఏమవుతుంది ఆ రోలో నీకు 1000 మెంబర్స్ ఉండొచ్చు 2000 మెంబర్స్ ఉండొచ్చు ఆ కాలమ్స్ మొత్తం ఏమవుతుంది సమిత అని ప్రింట్ అవుతుంది లేదు సార్ నాకు బేస్డ్ ఆన్ రో నాకు వాళ్ళు మార్క్స్ టోటల్ రావాలనుకుంటాను ఓకేనా ఇక్కడ ఏం చేస్తాం ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఎక్స్ప్రెషన్స్ యూస్ చేసి మనం టోటల్ చేస్తాం ఇక్కడ ఏం రాస్తామంటే నీకు ఆల్రెడీ మనకి రోస్ కాలమ్స్ ఏమన్నా తెలుసు తెలుగు ఇంగ్లీష్ అనేవి ఉంటాయి నాకు టోటల్ మార్క్స్ రావాలి నేను ఏం చేస్తాను ఎక్స్ప్రెషన్లో ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్లో మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్తాం ఎడిషన్ ఆపరేటర్స్ అప్పుడు ఏం చేస్తుంది ఆపరేషన్ వర్కౌట్ అయ్యి టోటల్ మార్క్స్ అని ఆ రోలో ప్రింట్ అవుతూ ఉంటుంది ఓకేనా ప్రతి ఆటోమేటిక్గా తీసుకుంటుంది కాలంలో ఇంకా ఈ రోకి ఎంత టోటల్ వచ్చింది ఆ కాలంలో ప్రింట్ చేస్తుంది ఈ రోలో టోటల్ ఎంత వచ్చింది ఆ కాలంలో ప్రింట్ చేస్తుంది ఓకేనా
మనం జస్ట్ ఒక కండిషన్ రాస్తే ఆటోమేటిక్గా 3000 మెంబర్స్ ఉంటే 3000 మెంబర్స్, 4000 ఉంటే 4000 మెంబర్స్కి ఆటోమేటిక్గా అది ప్రింట్ అవుతుంది. క్లియర్ గైస్? ఇది మనం నేర్చుకుంటాం యాడింగ్లో. డ్రాప్ అంటే తెలుసు కదా, డిఫాల్ట్గా డ్రాప్ చేయడం. ఆ రో మొత్తం డ్రాప్ చేయొచ్చు నాకు అక్కర్లేదు అనుకుంటే. జస్ట్ డ్రాప్ అని చేసిన తర్వాత జస్ట్ ఆ ఇండెక్స్లోనే డ్రాప్ అవుతుంది. మీకు డౌన్లోడ్ చేసుకున్న ఇండెక్స్లో అప్డేట్ అవ్వదు. ఇంకా అప్డేట్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం, ఇన్పుట్ ట్రూ, ఇన్ ప్లేస్ ట్రూ అని ఇస్తాం. ఓకేనా? బ్రాకెట్ డ్రాప్ చేసిన తర్వాత మీకు ఏ రో డ్రాప్ అవ్వాలంటే ఆ రో ఇండెక్స్ నేమ్ నెంబర్ ఇస్తారు, డ్రాప్ అయిపోతుంది రో నెంబర్. తర్వాత డైరెక్ట్ ఇండెక్స్లో అప్డేట్ అవ్వాలంటే ఇన్ ప్లేస్ ట్రూ అని ఇస్తే మీకు ఆల్రెడీ ఉన్న ఇండెక్స్ ఉంటుంది కదా, దాంట్లో కూడా అప్డేట్ అవుతుంది ఆటోమేటిక్గా. క్లియర్ గా? అర్థమైంది? మ్యానిపులేట్లు ఇలా చేస్తాం, డిలీట్ అండ్ యాడింగ్తో. నెక్స్ట్ అదొకటి ఉన్నాయి మనకి. నెక్స్ట్ డిలీట్ చేసిన తర్వాత మనకి మ్యానిపులేషన్లు ఇంకా ఉంటాయి. ఏముంటాయి? డ్రాప్ 4 వాల్యూస్ ఉండొచ్చు, అలాగే ఆ 4 వాల్యూస్ ప్లస్ మనం ఏ వాల్యూస్ అయినా పుష్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్ మనం ఏం చేస్తాం, ఫిల్నా. జస్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏమేమి ఉంటాయి, మీకు ఒక్కొక్కటి కంటిన్యూ అవుతాయి. ఫిల్నా కాన్సెప్ట్ యూస్ చేస్తాం. తర్వాత డ్రాప్నా. ఓకేనా? ఫిల్ అంటే ఆ 4 వాల్యూలో ఫిల్ అవ్వడం కోసం అక్కడ ఫిల్ అవ్వాలని చెప్పి, డ్రాప్ అంటే అదే డ్రాప్ అవ్వాలని మనం యూస్ చేసుకోవచ్చు. క్లియర్ గా? తర్వాత నీకు డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అన్ని చేయాలంటే ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏంటి డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయో మనకి డిఫాల్ట్ గా డూప్లికేట్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది, డూప్లికేట్స్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్ యూస్ చేస్తే ఆ ఫ్రేమ్ లో ఎక్కడైనా డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయో లేదా చెక్ చేస్తాయి. సపోజ్ లేదంటే మనం ఏం చేయక్కల. సపోజ్ ఉన్నాయంటే మన రో వైజ్ రిమూవ్ చేస్తాం. ఓకేనా? ఆ డూప్లికేట్ వాల్యూ అక్కడ ఉందో అది ఇండెక్స్ వాల్యూ చూపిస్తుంది అవుట్పుట్లో. మీకు ఇంత ముందు చెప్పా, మన ఇండెక్స్ కాల్ చేసినప్పుడు కింద ఏం చూపిస్తుంది, ప్లేస్ ఎక్కడ ఉందో ప్లేస్ చూపిస్తుంది కదా. సేమ్ అని అక్కడ ఉందో ప్లేస్ చూపిస్తుంది. ఆ ప్లేస్ మనం ఏం చేస్తాం, కాల్ చేస్తాం. ఇప్పుడు 3000 మెంబర్స్ లో డూప్లికేట్ వాల్యూస్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు. మనం డూప్లికేట్ కీవర్డ్ యూస్ చేస్తే ఏమవుతుంది, ఎక్కడెక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయో మనకు చూపిస్తుంది, ప్లేస్ ఇండికేట్ చేస్తుంది. ఆ ప్లేస్లో డైరెక్ట్గా మనం రో నెంబర్ ఇస్తుంది కదా, ఆ రో నెంబర్ ఏం చేస్తాం, డూప్లికేట్ రిమూవ్ చేస్తాం. క్లియర్గా డ్రాప్ చేస్తాం డైరెక్ట్గా. ఎన్ని డౌట్స్? సపోజ్ నేను రిమూవ్ చేయాలనుకుంటున్నా, డూప్లికేట్ వ్యాడ్స్ ఉన్నాయి, నేను రీప్లేస్ చేద్దాం అనుకున్నా, ఏం యూస్ చేస్తాను, ఫిల్నా. ఆ ప్లేస్లో నేను వేరే వాల్యూ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ సాయితేజ్ అని ఇద్దరు ఉన్నారు, నాకు ఇద్దరు కంటెంట్ కావాలి అంటే టోటల్ మార్క్స్ వేరు కానీ నేమ్స్ ఒకటే. నేను ఏం చేద్దాం, ఒక నేమ్ సాయి కృష్ణ అని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏం చేస్తాను, ఫిల్నా యూజ్ చేసి ఆ రోలో ఉన్న కాలంలో ఉన్న డేటాని రీప్లేస్ చేస్తాను. ఓకేనా? సపోజ్ డ్రాప్ చేయాలనుకుంటే అది నాకు వద్దు అనుకుంటే డ్రాప్ నా యూజ్ చేస్తాం. క్లియర్ గైస్? మిస్సింగ్ వాల్యూస్. సపోజ్ ఏమైనా ఆపరేటర్ పర్ఫామ్ చేయాలనుకుంటే మనం, ఓకేనా, సింపుల్ కాంపోనెంట్ అని ఉంటాయి కండిషన్స్, ఇవి యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరు కండిషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఓకేనా, ఇఫ్ కండిషనల్. దాంట్లో కండిషన్స్ ఎలా యూజ్ చేశారు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉంటే నాకు డేటా రావాలి, లెస్ దాన్ ఈక్వల్ టు 0 ఉన్న డేటా రావాలి. ఇప్పుడు నాకు తెలుగులో 90 మార్క్స్, 90 కంటే అబోవ్ వచ్చిన వాళ్ళంతా ఏ గ్రేడ్తో సమానం కదా. నాకు ఎక్కువ 92 ఉన్న వాళ్ళ 92 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంట తెలుగు అంట, ఏమవుతుంది, నాకు ఈక్వల్గా ఉన్న కంటెంట్ అంతా డిస్ప్లే అవుతుంది, లెస్ దాన్ ఉన్న కంటెంట్ డిస్ప్లే అవుతుంది. సపోజ్ నాకు రెండు కావాలి, తెలుగు కావాలి అలాగే ఇంగ్లీష్ కావాలంటే మనం ఆపరేటర్ అలాగే యూజ్ చేస్తాం. సపోజ్ నాకు అంతా వద్దు, నాకు స్టార్టింగ్ లెటర్ ఏతో ఉన్న నేమ్స్ అన్ని కావాలి, ఓకేనా, మనం ఏతో ఉన్న నేమ్స్ అన్ని కాల్ చేస్తాం, లేకపోతే బీతోనే ఉన్న నేమ్స్ కాల్ చేస్తాం. లేదు నాకు ఎండింగ్ విత్ ఎస్తో ఉన్న నేమ్స్ అన్ని కావాలి, ఎండింగ్ విత్ ఎస్తో ఉన్నాయని కాల్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ చూడండి, నాకు షూస్లో ఏమున్నాయి, రీబాక్, నైక్ అన్నీ ఉన్నాయి. నాకు స్టార్టింగ్ రీబాక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆర్తో స్టార్ట్ అవుతుంది. నాకు ఆర్తో ఉన్న నేమ్స్ ఉన్నాయి, కావాలి. సపోజ్ ఎడాస్ ఉంది, నేమ్ ఏమి స్టార్ట్ అవుతుంది, ఏతో, నాకు ఏతో ఉన్న నేమ్స్ అన్ని కావాలి. ఓకేనా? అక్కడ అన్ని మనకి క్యాపిటల్, స్టార్టింగ్ నెంబర్ క్యాపిటల్తోనే ఉంటుంది, కాల్ చేసుకోవాలి. ఇండెక్స్ వాల్యూస్ ఏమున్నాయో అలా కాల్ చేసుకోవాలి. ఓకేనా? వాళ్ళు కాల్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఫర్దర్ క్లాసెస్లో చూస్తాం. రేపు ఎల్లుండ అయిపోతుంది. జస్ట్ ఏముంది, డేటా ఆల్రెడీ మనకి ఎగురు డేటా ఉంది, జస్ట్ నేమ్స్ కీ వాల్యూస్ యూస్ చేసుకుంటే చేంజ్ చేసుకుంటే వెళ్ళిపోతే ఏమవుతుంది, ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మీకు ఎక్సెల్ షీట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి ఒక 3 to 4 days పడుతుంది ఎక్సెల్ షీట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, మీకు కూడా రియల్ టైం ఎలా వర్క్ అవుతుంది ఎక్సెల్ షీట్, మన డేటా ఫీచర్ క్లయింట్ దగ్గర వర్క్ చేస్తున్నారు. సపోజ్ మీరు ఫ్రీలాన్సర్ కింద వర్క్ చేద్దాం అనుకున్న డేటా అనలిస్ట్ మీద. ఫ్రీలాన్సర్ అంటే ఏంటి, ఒక ప్రాజెక్ట్ ఇచ్చిస్తారు, ఒక డేటా ఉండొచ్చు, డేటా ఉండదు.
నేను నోట్స్ అనేది ప్రొవైడ్ తెచ్చిన చేస్తాను, ఫోన్ ఓకేనా. ఏంటి, వివో. ఒక దగ్గర డేటా ఉండదు, ఆ డేటాతో ఎలా ప్రొవైడ్ చేయాలి, మీకు డేటా కావాలి, ఏం చేస్తారు. ఇప్పుడు మీరే బిజినెస్ కదా, మీ దగ్గర డేటా అంతా ఎలాగ ఉంటుంది, బీబీఐలో దగ్గర డేటా ఎలాగ ఉంటుంది, బిల్స్ ఫార్మాట్స్లో ఉంటాయి. మీ దగ్గర డేటా ఎలాగ ఉంటుంది, బిల్ ఫార్మాట్స్లో ఉంటుంది కదా. మీరు ఎక్సెల్ షీట్లో డేటా ఫిల్ చేయాలంటే ఏం చేస్తారు, ఆ బిల్స్ని మీరు ఎక్సెల్ షీట్లో ఫిల్ చేయాలి కాబట్టి మీరు ఎక్సెల్ షీట్ నేర్చుకుంటారు. మీరు నేరణ ఒక పద్ధతి ఎంటర్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, ఇట్ టేక్స్ సమ్ టైం కదా. మళ్ళీ మీరు నాకు ఈరోజు ప్రాఫిట్ ఎంత వచ్చింది అని చెక్ చేయాలి. ఒక్కొక్క రోజు ఎక్సెల్ షీట్లో సంవత్సరాలు స్టోర్ ఇప్పుడు ఈరోజు చేస్తారు. ఈరోజు ప్రాఫిట్ ఎంత బ్యాంక్ వచ్చిందని మీకు వెళ్ళాలంట. తెలియాలి. మీరు అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తారా. ఈరోజు ఒక పర్సన్ డేటా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తారా, అవదు. దీంట్లో మనం ఏం చూస్తాం, సమ్ అనేది యూజ్ చేస్తాం ఎక్సెల్ షీట్లో, తర్వాత యావరేజ్ అనేది యూజ్ చేస్తాం. ప్రాపర్టీస్ అన్ని మనకి దీంట్లో ఉంటాయి, హెచ్ లుక్ వి లుక్ అని ఉంటాయి. అన్ని మనం యూజ్ చేసుకుని ఎక్సెల్ షీట్లో డేటాని ఈజీగా యాక్సెస్ చేసుకుని రన్ చేసుకుంటాం, ఓకేనా. మ్యానిపులేట్ చేస్తాం, ఓకేనా. ఇవన్నీ ఎక్సెల్ షీట్లో సేమ్. దీంట్లో కొద్ది ప్రాపర్టీస్ ఏముంటాయి, దీంట్లో ఎక్సెల్ కూడా అవే ప్రాపర్టీస్ ఉంటాయి. సార్ ఎందుకు సార్ మరి ఎక్సెల్ షీట్లో ఉన్నప్పుడు డైరెక్ట్ ఎక్సెల్ షీట్లో మాడిఫై చేయొచ్చు అంటే, ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్న ఎక్సెల్ షీట్లో మనం మాడిఫై చేయగలమా, ఎక్కడ ఏం డేటా ఉందో మనకు తెలియదు. 1 minute. ఏ డేటా ఉందో మనకు తెలియదు. డైరెక్ట్ డౌన్లోడ్ చేసిన డేటా సెట్లో మనకి ఏమున్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ మనం మ్యానిపులేట్ చేయకూడదు. వాళ్ళు ఎలాగ ఇచ్చింది అలా ఆ డేటాని మనం యాక్సెస్ చేసుకోవాలి, మ్యానిపులేట్ చేయడానికి ఉండదు. మీకు ఎప్పుడు మనం ఎక్సెల్ షీట్లో మ్యానిపులేట్ చేస్తాం, మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నప్పుడు మ్యానిపులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్రతి డేటా ఎంటర్ చేసుకుని మనకు తెలియదు కదా, ఈ నిమిషం ఈ డేటా ఎంటర్ చేసి ఈ నిమిషం ఈ డేటా ఎంటర్ చేసుకున్నామని మనకు గుర్తుండదు. మనం ఏం రోబోట్స్ కూడా కాదు, అందుకే ప్రతి డేటాని ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఏం చేస్తాం, అప్పుడు డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి రిమూవ్ చేస్తాం, ఓకేనా. మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా, ఓకేనా. తర్వాత దీంతో పాటు ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మనం ఈ ప్రాపర్టీస్ అప్లై చేస్తాం, ఓకేనా. ఓకే గైస్, నెక్స్ట్ తర్వాత మన రిప్రజెంటేషన్కి వెళ్దాం. తర్వాత పవర్ బిఐ కూడా జస్ట్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పవర్ బిఐ అంటే మీరు డేటా లిస్ట్ అన్నదంతా పవర్ బిఐ లేకపోతే రిప్రజెంట్ చేస్తారు డాష్ బోర్డ్లో, అప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలో కూడా చూపిస్తాను, ఓకేనా. క్లియర్ గైస్. మీకు నోట్స్ అనేది కూడా ఫర్దర్ ప్రొవైడ్ చేస్తాం, నంపైట్స్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం కదా, ఒకసారి రీడ్ చేయండి, ఓకేనా. గైస్ మీకు నోట్స్ ప్రొవైడ్ చేశారు ఆన్లైన్ జూమ్ క్లాస్, ఎవరైనా రిప్లై ఇవ్వండి. ఇంకా ప్రొవైడ్ చేయలేదా, సరే ఒకసారి చెప్తాను మళ్ళీ ప్రొవైడ్ చేయమని, ఓకే గైస్. అంటే కూడా ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ కెన్ చేద్దాం, లీవ్. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేద్దాం ఎవరు. ఇప్పటి నుంచి మీ క్లాస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అడిగిండ్రా, 2000 అడిగాడు, 2000 అడిగాడంట.